అయ్యా ఏమి లేదయ్యా. ఒక్క రూ. 10 ఉంటే ఇవ్వండయ్యా. మళ్ళీ ఇస్తానన్నాడు ఈడు. ఇవ్వండయ్యా అంటాడంతే. ప్రభునేసుక్రీస్తు నామమున అందరికి ప్రత్యేకమైన వందనాలు. అడుక్కునే వాళ్ళను మనం చాలా చిన్న చూపు చూస్తాం. తిడతాము, గెంటేస్తాము. ఎక్కువైతే కొట్టే పరిస్థితి కూడా ఉంటది. చాలా అవమానకరంగా మాట్లాడతాము. కాళ్ళు చేతులు పని చేస్తున్నాయి కదా! పని చేసుకోవచ్చు కదా! ఇంత దారుణమా? ఇంత ఉదయమా? అని ఇలా అనే రకాలుగా మనం మాట్లాడతాం. అయితే కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 25వ వచనంలో ఉంటది. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట, వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు అని అంటున్నాడు భక్తుడు. నేను చిన్నవాడిగా ఉన్నాను. చిన్నవాడికి, ముసలివాడికి అయ్యేంత సమయం ఎంతుంటదంటే దరిదాపు ఒక 60, 70 సంవత్సరాలు అనుకుందాం. అంటే నేను ఒక 60, 70 సంవత్సరాల నా బ్రతుకులో ఏ రోజు కూడా నీతిమంతుడు, నీతిమంతుల పిల్లలు అడుక్కున్నట్టుగా భిక్షమెత్తటం నేను చూడలేదు అంటున్నాడు భక్తుడు. అంటే ఎవరైతే నీతి కలిగి ఉంటారో, ఎవరైతే న్యాయం అయితే ఇక్కడ ఒక మాట ఉంటది బైబిలు నీతిమంతుడు ఎవరు అని అంటుంది అంటే అబ్రహాము దేవునికి నమ్మెను. గలితీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయం 6 వచనంలో అబ్రహాము దేవునికి నమ్మెను గనుక అది నీతిగా ఎంచబడెను అనుంది. అబ్రహాము నీతిమంతుడిగా మలచబడడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే దేవునిని విశ్వసించటం. ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించడం. రోమీయులకు రాసిన పత్రికలు కూడా మనము యేసుక్రీస్తు వారిని విశ్వసించటం ద్వారా ఆయన ఉచితమైన కృప మన మీద చూపించి మనలను నీతిమంతుడిగా ఆయన మార్చారు. మన క్రియల ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడలేము అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు అబ్రాహాముని నీతిమంతుడిగా మార్చాడు. అబ్రాహాము నీతిమంతుడిగా మార్చబడ్డాడు. తన సంతానాన్ని కాపాడడానికి యాకోబు కాలంలో కరువు రావటంతో యోసేపుని వేరే దేశంలో అధికారిగా ఉంచి అబ్రాహాము కుటుంబము, అబ్రాహాము సంతానం అనే యాకోబుని దేవుడు రక్షించటం జరిగింది. ఆ కరువులో వారు నశించిపోకుండా దేవుడు కాపాడటం జరిగింది. అంటే దేవుడు నీతిమంతుల పిల్లలను ఎన్నడూ కూడా అసలు నశింపజేయడు, భిక్షమెత్తుకునేటట్టు చేయడు, అడుక్కునేటట్టు చేయడు అని ఈ మాటను బట్టి అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, విశ్వసించిన వ్యక్తి ఎప్పుడు ఏం చేస్తుంటాడు అంటే, దేనికోసం ఆశిస్తాడు అంటే, దేవుని ఎంత కష్టమైనా దేవుని కొరకు పరిగెడతాడు. దేవుని మీద విశ్వాసించిన వ్యక్తి ప్రార్థిస్తాడు. వాక్యంలో ఏముందో అలా చేస్తాడు. దేవుని విషయంలో ఆసక్తిగా ఉంటాడు. యథార్థంగా, నిజాయితీగా ఉంటాడు. దేవుడంటే భయపడతాడు. అబద్ధమాడడు. దొంగగా ఉండడు. వ్యభిచారిగా ఉండడు. మనం ఆలోచించాలి. విశ్వాసాన్ని కాపాడుకుంటాడు. ఎప్పుడు కూడా విశ్వసించిన వ్యక్తి ఈ పనులన్నీ చేస్తాడు. మన స్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? ఒకసారి మనం ఆలోచిద్దాం. మనం ప్రార్థిస్తున్నామా? వాక్యాల్లో ఏముందో ఆ రకంగా చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? దేవుని విషయంలో ఆసక్తిగా ఉంటున్నామా? దేవుడంటే భయపడుతున్నామా? అబద్ధం ఆడుకుంటుంటున్నామా? దొంగగా ఉంటున్నామా? వ్యభిచారిగా ఉంటున్నామా? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దేవుని బిడ్డలారా, నీతిమంతులు భిక్షమెత్తుకోరు. అడుక్కునే పరిస్థితి రాదు. ఇక్కడ అడుక్కోవడానికి, అప్పు అడగడానికి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పు అడిగినవాడు అడుక్కున్నట్టు కాదు. అడుక్కోవటం అంటే ఇక దుర్భారమైన దుస్థితి. అయ్యా ఏమి లేదయ్యా. ఒక్క రూ. 10 ఉంటే ఇవ్వండయ్యా. మళ్ళీ ఇస్తానన్నాడు ఈడు. ఇవ్వండయ్యా అంటాడంతే. అడుక్కునే పరిస్థితి ఎలా ఉంటదో మనందరికీ కూడా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. ఒకసారి ఆలోచించండి. దేవుని యందు నిజంగా విశ్వాసం కలిగి మనం ముందుకెళ్తున్నామా? తప్పకుండా జీవితంలో ఎన్నడూ కూడా కావచ్చు, లేకుంటే మన పిల్లల బ్రతుకులు కావచ్చు, ఎన్నడూ అడుక్కునే స్థితి, భిక్షమెత్తుకునే స్థితి దేవుడు ఇవ్వకుండా ఉన్నతమైన స్థితి, గొప్ప స్థితి దేవుడిచ్చి నడిపిస్తాడని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలను